చిల్లెల గంగారాం భౌతిక దేహాన్ని కుటుంబ సభ్యులు నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి అందించారు. వైద్య కాలేజీకి విద్యార్థులను పరీక్షల పరిశోధన చేయడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే జుక్కల్ మండలంలోని దోష్పల్లిలో గల జగద్గురు స్వామి నరేంద్రాచారి మహారాజ్ సంస్థ ఉపపీఠం అధికారుల సమక్షంలో పార్థివ దేహాన్ని అప్పగించారు. రాబోయే తరానికి ఉపయోగపడేలా ఇలాంటి కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఉపపీఠం సేవా సమితి సభ్యులు పిలుపునిచ్చారు. ఈ ఉపపీఠ ఆధ్వర్యంలో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 94 పార్థివ దేహాలను అప్పగించగా తెలంగాణలో ఇదే మొట్టమొదటిదని ఉపపీఠం సభ్యులు తెలిపారు. ఈరోజు బిచ్చుకుంద వాస్తవులైన చిల్లెల గంగారాం గారు మరణానంతరం వారి కోరిక మేరకు వారి యొక్క కుటుంబ సభ్యులు, వారి కుమారుడు చిల్లెల సాయిలు మరియు సతీమణి లక్ష్మీబాయి గారు మరియు కుమార్తెలు వీరు శ్రీ జగద్గురు నరేంద్రాచారి మహారాజ్ గారి ప్రోద్బలంతో మరియు వారి యొక్క ట్రస్ట్ మెంబర్స్ అందరి యొక్క ప్రోత్సాహంతో ఈ మెడికల్ కాలేజీ విద్యార్థులకు వారి పార్థివ దేహం ఈ కాలేజీలో వైద్య విద్యార్థులకు అధ్యయనం గురించి వారు డొనేషన్ చేయడం జరిగింది. ఈ గొప్ప కార్యక్రమం వల్ల మా వైద్య విద్యార్థులు డెడ్ బాడీని స్టడీ చేసి వారి సైంటిఫిక్గా అతను ఏ విధంగా చనిపోయినారు, అదేవిధంగా వారి వివిధ భాగాల నుంచి అన్నీ డిసెక్షన్ చేసి వారి సైంటిఫిక్గా ఎన్నో నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ గొప్ప కార్యక్రమం నిర్వహించిన ఈ జగద్గురు నరేంద్రాచారి మహారాజ్ గారి సంస్థకు మరియు చిల్లెల సాయిలు గారికి వారి కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. శ్రీ గురుదేవ్ అనంత శ్రీ విభూషిత్ జగద్గురు రామానందాచార్య శ్రీ స్వామి నరేంద్రాచార్య మహారాజ్ ఇందులో భాగంగా దేహదాన కార్యక్రమం ఈరోజు మా నాన్నగారి అట్టు అయినటువంటి చిల్లెళ్ళ గంగారాం సన్నా భూమన్న గారి యొక్క దేహదాన కార్యక్రమం నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలకు అప్పగించడం జరిగింది. మా నాన్నగారి కోరిక ప్రకారం స్వామీజీ గారి ఆదేశానుసారం ఈరోజు మా నాన్నగారి యొక్క దేహదానం మెడికల్ కాలేజ్కు ఇవ్వడం జరిగింది. ఈ దేహదాన కార్యక్రమం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా ఎవరైతే ఇప్పుడు వైద్య కళాశాలలో విద్యార్థులు నేర్చుకుంటున్నారో దీనిపైన పార్ట్స్గా విభజించి ఏ అవయవం దేనికి ఉపయోగపడుతుందని ఏ అవయవం దేనిపైన ఉపయోగపడుతుందని ఉద్దేశంతో విద్యార్థులు మా నాన్నగారి యొక్క బాడీ పైన ఒక 20 మంది డాక్టర్లు అవుతారని స్వామీజీ గారు చెప్పడం జరిగింది. అదే మేరకు సమాజ